పుట్టిపోతున్నారా, చనిపోతున్నారా, కడుపులోనే గర్భాలు పోతున్నాయా, దాన్ని రికరెంట్ అబార్షన్ అంటారండి. ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో ఈ మధ్య నాకు ఒక పేషెంట్ వచ్చారు, తనకి 7 అబార్షన్లు అయ్యాయి. సో 7 అబార్షన్లు కూడా ఫస్ట్ 3 months లోపల అయిపోయాయి అనమాట. ప్రెగ్నెన్సీ రావటం వెళ్ళిపోవటం. సో 3rd month కూడా ఎప్పుడు తను క్రాస్ అవ్వలేదన్నమాట. సో అటువంటి కపుల్ పాపం చాలా హాస్పిటల్స్ విజిట్ చేశారు, ఇంకా చూసి వదిలేశారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు పుడతారులే అని ఇంట్లో కూర్చున్నారు. కానీ ఎవరో వేరే ఇంటి పక్కన వాళ్ళు చెప్పారని చెప్పి నా దగ్గరికి వచ్చారనమాట. చూయించుకోవడానికి వాళ్ళ మదర్ తీసుకొచ్చారు ఆ పేషెంట్ని. సో అబార్షన్స్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిపోవటాన్ని అబార్షన్ అంటాం. రికరెంట్ అంటే ఎన్నిసార్లు మనము ప్రెగ్నెంట్ అవుతున్నా ఆవిడకి పోతూనే ఉంటుంది అనమాట. మోర్ దాన్ 2 abortions 3 abortions ని రికరెంట్ అబార్షన్స్ అంటాం. అసలు ఎందుకు అటువంటి అబార్షన్స్ అవుతాయి? సో అబార్షన్స్ అనేవి ఎప్పుడు కూడా అవుతున్నాయంటే మొదటి 3 నెలల లోపల అవుతున్నాయా, మొదటి 3 నెలలు దాటిన తర్వాత అవుతున్నాయా? మొదటి 3 నెలల లోపల అవుతున్నాయి. సో మనకు పంట చేతికి అందలేదంటే విత్తనం అన్న ఫాల్ట్ ఉండాలండి, లేకపోతే నేలన్న ఫాల్ట్. సో నేను సింపుల్ గా అలా క్లాసిఫై చేసి చెప్తాను మీకు. సో మనకి మొదటి 3 నెలల లోపల అవుతున్నాయి అనుకోండి, విత్తనం బాగలేదు అని అర్థం. అంటే ఎంబ్రియో నేచర్స్ ప్రాసెస్, దేవుని సృష్టి మనకి ఎలా ఉంటదంటే ఇది మనది మానవ జన్మ. సో ఎన్ని అనామలీస్ ఉన్నాయనుకోండి బేబీలో, దేవుని సృష్టి మీకు అక్కడ అడ్డుకుంటది అనమాట. నేచర్ అన్నది అడ్డుకుంటది. సో అబార్షన్స్ అన్నవి అయిపోతూ ఉంటాయి. బిడ్డ బాగుంటేనే ముందుకెళ్ళటం జరుగుతుంది చాలా వరకు. సో అందుకని ఫస్ట్ 3 months లో అబార్షన్స్ కి క్రోమోజోమల్ కాసెస్ అంటాం. అంటే బేబీ యొక్క జెనెటిక్ మెటీరియల్ బాగాలేకపోతే అబార్షన్స్ అవుతాయి అనమాట. సో రీజన్ ఒకటి విత్తనం. నెక్స్ట్ నేల అంటే ఏంటి? తల్లి యొక్క గర్భసంచి. సో తల్లి గర్భసంచిలో కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు అబార్షన్స్ అవుతాయి. సో ఎప్పుడైతే అబార్షన్స్ అవుతాయని వచ్చారో ఫస్ట్ మనం జెనెటిక్ ఏమైనా మెయిన్ రకం సంబంధం ఉందా, సో ఎటువంటి ఇంతకుముందు వాళ్ళ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నాయా వాళ్ళ ఇంట్లో, ఇవన్నీ కూడా మనకు జెనెటిక్ సూచనలు. ఇండ్లలో ఎవరికైనా లోపాల బేబీస్ పుట్టటము, చనిపోవటము, వాళ్ళ ఇండ్లలో ఎవరైనా జెనెటిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా, ఇటువంటి హిస్టరీలో మనం పట్టుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ పాయింట్ నేల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేల సైడ్ నుంచి తీసుకుంటే ఇది గర్భసంచి. ఇటువంటి పాలిప్స్ అంటే గర్భసంచి లోపల చిన్న గడ్డలు ఉంటాయి అనమాట, పాలిప్స్. సో ఇవి కూడా అబార్షన్స్ కి కారణం అవుతాయి. కొన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్స్ అంటాం, ఇవి కండగడ్డలు. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఇవి ఉన్న పాలిప్స్ ఉన్న ఇవి కూడా అబార్షన్స్ అవుతాయి. థర్డ్ థింగ్, ఇది సర్వైకల్ ఇన్సఫిషియన్స్ అంటే సర్విక్స్ ముఖద్వారం అంటారు. ఇది కొద్ది మందికి టైట్ ఉండదు అనమాట, ఇట్లా ఓపెన్ అయిపోయి లూజ్ అయిపోతుంది 3rd month దాటిన తర్వాత, సెకండ్ ట్రైమిస్టర్. అప్పుడు కొద్దిమందికి పెయిన్ ఏమి ఉండదు. చాలా మంది ఏం చెప్తాను, మేడం నాకు సడన్ గా అబార్షన్ అయిపోయింది, అసలు పెయిన్ ఏమి లేదు, ఉబునీరులాగా ఇలా వచ్చేసింది పోయింది అంటారు. సో ఇలా కారిపోతుంది అనమాట. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్న అబార్షన్స్ అవుతాయి. లేదా ఇన్ఫెక్షన్స్ అనమాట కొద్దిమందికి. కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల రికరెంట్ అబార్షన్స్ అవ్వవా అండి? ఒక అబార్షన్ ఇట్లా అవ్వచ్చు, కానీ ఫ్రీక్వెంట్ కంటిన్యూస్ అబార్షన్స్ అన్నవి అవ్వవు అనమాట. నెక్స్ట్ ఇవి కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ అని కొన్ని హార్మోనల్ సమస్యలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా కారణం ఉంటుందండి. కారణం లేకుండా అబార్షన్స్ అంటూ అవ్వవు. చాలా మందికి కూడా కారణం దొరుకుతుంది. సో మీకు ఇంతేలే, పుడితే పుట్టారులే, లేకపోతే అది లేదులే అని అనుకోకుండా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. మీకు ప్రాబ్లం ఏ లెవెల్లో ఉందో దాన్ని కనుక్కొని, ఇవి కాకుండా జెనెటిక్ క్రోమోజోమలా, ఇన్ఫెక్షనా, యుట్రస్ ప్రాబ్లమా, ఎక్కడ మీ ప్రాబ్లం అసలు అన్నది కనుక్కొని మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయటం అన్నది జరుగుతుంది. థ్యాంక్ యూ.